ఎస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అడవుల్లో అగ్గి పుట్టక ముందే ఖమోష్ లేదంటే అంతా బుగ్గి. ఇది సినిమాలోని డైలాగ్ కాదు, సోయం బాపురావు హెచ్చరిక. నాకు గాని తిక్కలేస్తే అధికారులారా మిమ్మల్ని జైలుకు పంపిస్తా, తుడన్ దెబ్బంటే ఏంటో చూపిస్తా అంటున్నారు ఆయన. కొమరం భీం జిల్లా చింతలమనేపల్లి మండలంలోని ఓ సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీల హక్కులు హరించేలా అధికారులు ప్రవర్తిస్తే హస్నాపూర్ ఘటన పునరావృతం అవుతుందని హెచ్చరించారు. ఏజెన్సీలో కడుతున్న ప్రైవేట్ పాఠశాల పనులను ఆపకపోతే 50,000 మందితో వచ్చి కూల్చివేస్తామంటూ హెచ్చరించారు సోయం. మీరు ఏదైతే ఆ స్కూల్ కడుతున్నారో దాన్ని మీరు ఆపుతారా? మీకు నెల రోజులు టైం ఇస్తున్నా. మీరు ఆపకపోతే 50,000 మందితోటి ఖచ్చితంగా స్కూల్ కూలగొడతామని కూడా సందర్భంగా హెచ్చరించడం జరుగుతోంది. ఇక్కడ అధికారులకు నేను మరొక్కసారి విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే, సోయం బాపురావు గెలికితే గతంలో ఏం సంఘటనలు జరిగినాయో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. మా వీరులు ఎవరైతే పోరాటం చేసి ఆనాడు కుమ్రం భీం పోరాటం, రామ్జీ గౌడ్ పోరాటం, బీర్సా ముండా పోరాటం, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ పోరాటం, సోయం గంగుల పోరాటం, ఇలాంటి వీరుల వలన మాకు కలిగిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను మమ్మలను ఇవ్వండి. కానీ వాటిని కూడా మేము లాగేస్తామంటే అధికారులారా నేను ఒకటే చెప్తున్నా, ఒక ఎంపీగా కాదు, ఒక ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తున్నా, నాగిన తిక్కగిన లేచి మేరకు మిమ్మల్ని జైలుకు పంపేదాకా కూడా వదలని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.